బిగ్ బాస్ చూసిరా? అవును. ఎట్లా అనిపించింది? నాకైతే అప్పటి మొదటి నుంచి ఇదే చెప్తున్నా, అటర్ ఫ్లాప్ బిగ్ బాస్ అయితే స్టార్టింగ్ 2 వీక్సే అది ఎఫెక్ట్ కొట్టింది. అది 2 వీక్స్ స్టార్టింగ్ ఫస్ట్ 2 వీక్స్ ఎఫెక్ట్ కామనర్స్ అని పోయి కొంచెం ఓవర్గా రియాక్ట్ అవడం. అగ్ని పరీక్షలో టెస్ట్ ఎందుకు పెట్టారంటే ఎవరికి అధైర్యం పడకుండా ధైర్యంగా మాట్లాడాలి అనే దాన్ని టెస్ట్ పెట్టారు. అలా అని సెలబ్రిటీని మరీ రెస్పెక్ట్ ఇవ్వకుండా మరీ ఘోరంగా ఆడారు. అది అక్కడి నుంచి నెగిటివ్ వచ్చింది. బిగ్ బాస్ తన వంతుగా అయితే చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఖచ్చితంగా. ఇప్పుడు నాకైతే బిగ్ బాస్ బాగా అనిపిస్తుంది, కానీ కంటెస్టెంట్ ఎక్కువ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. రీసెంట్గా ఎలిమినేషన్ టైంలో ఇప్పుడు సుమన్ శెట్టి గారు అన్నారు, ఆయన ముందే ప్రాబ్లం చెప్పుకోరు, నామినేషన్లో ప్రాబ్లం చెప్పుకుంటారు, ముందే ప్రాబ్లం చెప్పుకోరు, సాల్వ్ చేసుకోరు సుమన్ శెట్టి గారు. ఇంకొకటి తనుజ ఆమె బాగా ఆడుతుంది. ఇంకొకటి పిఆర్ టీం అంటున్నారు, ఆమె అంటే ఓటింగ్ ఉంది, బాగా ఉంది, కానీ బిగ్ బాస్ ఆమెను ఓటింగ్ తగ్గించాలనే చూశాడు. ఎందుకంటే ఎక్కువ సార్లు కన్ఫెషన్ రూమ్ పిలిచాడు, అంటే ఆడియన్స్కు తెలుసు ఎక్కువ సార్లు కన్ఫెషన్ పిలుస్తున్నారు అని, ఎవరైనా తగ్గే ఛాన్స్ ఉంది. ఆ రకంగా చాలా ట్రై చేశారు. ఇంకా లాస్ట్ టైం ఫ్యామిలీకి కూడా ఆమె టాస్క్ ఆడకుండా ఒకేసారి 1 అవర్ ఇచ్చారు. అది 1 అవర్ ఇచ్చడం అన్యాయం కదా, అది కరెక్ట్ కాదు. అక్కడ అంటే బిగ్ బాస్ డౌన్ చేయడానికే చూస్తున్నాడు తనుజని ఖచ్చితంగా. ఇంకొకటి ఆమె ఎక్కువ ఏడుస్తుంది. ఎవరైనా ఇన్ని సీజన్లో చూసాం, ఎంతమంది ఎక్కువ ఏడ్చాక తర్వాత గేమ్ డౌన్ అయింది. ఆమె ఆ ఏడ్చిన అరగంట తర్వాత అంత మళ్ళీ బ్యాక్ ఫైర్లో బాగా ఆడింది. ప్రతి ఒక్క గేమ్లో కొన్ని మాటలు జరిగినా ఆమె బాగా డిఫెండ్ చేసుకోగలుగుతుంది ప్రతి ఒక్కరి గేమ్. ఇంకొకటి బిగ్ బాస్ నాకైతే చూసిన దాంట్లో బిగ్ బాస్ దత్తపుత్రుడు సుమన్ అనిపిస్తుంది, దత్తపుత్రిక సంజన అనిపిస్తుంది. సంజన సుమన్ ప్లేస్లో కామనర్స్ పోయి ఆ గేమ్ ఆడింటే ఎలా ఉండేది మీరే ఆలోచించండి. ఎప్పుడో ఎలిమినేట్ అయ్యేవారు కదా. ఇంకొకటి వీళ్ళు ఇంకో సేఫ్కి ఆ నామినేషన్లో కూడా ఆయన సుమన్ శెట్టి సేఫ్గా నామినేషన్ చేస్తున్నారు. ఈయన ఇమ్మాన్యుయల్ కామెడీ టైంలో అయితే అది చాలా బాగా ఆడుతున్నారు. ఇంకోటి స్టార్టింగ్ బాగుండేది, ఇమ్మాన్యుయల్ మళ్ళీ ఈమె తనుజ బాగున్నప్పుడు ఇంకా ఇద్దరు పెయిర్ అయ్యి హస్బెండ్ అండ్ వైఫ్ లాగా, హస్బెండ్ అండ్ లవర్స్ లాగా కొంచెం కామెడీ బాగా పండేది. ఇప్పుడు కూడా కామెడీ కంటిన్యూ ఉంది, కానీ కొంచెం అంతకుముందు కన్నా కొంచెం తక్కువే. ఇమ్మాన్యుయల్ కామెడీ టైం అయితే బాగుంది. ఇంకా గేమ్లో తన వరకు చాలా బాగా ఆడుతున్నాడు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇంతకు ముందు స్టార్టింగ్లో కొంచెం ఎఫెక్ట్ కొట్టింది కామనర్స్ కొంచెం మరీ ఓవర్స్ చేయడం వల్ల. సుమన్ శెట్టి సరిగా ఆడట్లేదా మీ దృష్టిలో? లేదండి, ఆయన అడిగినప్పుడు మాత్రం రియాక్ట్ అవుతున్నాడు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు చూడండి, ఆయన ఏది రియాక్ట్ అవ్వడు. ఇంకా అంటే బిగ్ బాస్ వచ్చినప్పుడు ఆయన రియల్ బిహేవియర్ అలాగే ఉండొచ్చు, కానీ బిగ్ బాస్ వచ్చాక కొంచెం మార్చుకోవాలి కదా. ఇంకొకటి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు కెమెరాలు ఉన్నాయి అనే కదా కొంచెం ఎంతో కొంత సేఫ్ గేమ్ ఆడతారు కదా. మరి అంత హెవీ సేఫ్గా అనిపిస్తుంది సుమన్ శెట్టి గారు. ఖచ్చితంగా ఆయన పాయింట్. ఒకసారి మనీ టాస్క్లో కూడా అంతే, ఈమె రాబరీ చేసినప్పుడు తనుజ సుమన్ శెట్టి రాబరీ చేసినప్పుడు ఆయన ముందే అడగలేదు తనుజతో నాకు ఎక్కువ అమౌంట్ ఇవ్వాలని. లాస్ట్లో అడుగుతున్నారు. ఆమె అనింది తనుజ ముందే అడగాలి కదా. అదే ఆయన ముందే రియాక్ట్ అవ్వడు. ఏదైనా విషయాలు ప్రాబ్లం, ఏదైనా గొడవలు జరిగినా, ఏదైనా ఇన్వాల్వ్ అవ్వడు, ఏదైనా ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసుకోడు. ఓన్లీ నామినేషన్ పాయింట్లో అంటే ఆడియన్స్ కూడా ఎట్లా అంటే ఆయన అంటే ఇంకో ఎక్కువ బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయడు కదా. ఇంకా దానివల్ల ఆయన మొదటి నుంచి చూశారు. ఆ రకంగా ఆయన అలా సేఫ్ అవుతున్నాడు. ఆ ప్లేస్లో ఖచ్చితంగా కామనర్ ఉంటే ఎప్పుడో ఎలిమినేట్ అయ్యాడు సుమన్ శెట్టి ప్లేస్లో. ఇంకా ఈమె సంజన అయితే ఎన్నిసార్లు బ్యాడ్ వర్డ్స్. నిన్న కూడా అంటే నాకు తప్పుగా అనిపించలేదు. ఆమె స్టార్టింగ్లోనే అనిపిస్తుంది. ఇన్ని వీక్స్ ఉండి ఆమె ఏదో నామినేషన్ టైంలో అలా ఎక్స్ప్లోర్ అవ్వడం ఆమె స్టార్టింగ్లోనే అనాల్సింది. అంతకుముందు స్టార్టింగ్లో ఎన్నో మాటలు వదిలింది కదా, ఆ మాట ఎప్పుడో అనాల్సింది. ఇప్పుడు అంటే ఏదో సేఫ్ గేమ్ అడిగినట్టు, ఇప్పుడు కావాలని ఏదో అన్నట్టు ఆమె ఇంకొకటి ఆమెకు తెలుసు అలా అంటే ప్రాబ్లం కదా అని, అంటే అయినా కూడా అనింది. అంటే అక్కడే ఆమె గేమ్ అర్థం అవుతుంది. నాకైతే ఆమె వరెస్ట్ గేమ్ అనిపిస్తుంది. అక్కడే చెప్పొచ్చు కదా, నామినేషన్ లోకి వచ్చిన తర్వాత మీరంటే నచ్చట్లేదు అని చెప్పి. అవునవును, అదే నేను చెప్తున్నా. అంతకుముందు ఎప్పుడో అనాల్సింది అంత. ఎందుకంటే వీళ్ళు డిమాండ్ పవన్ రీతు గేమ్ అక్కడే పాడవుతుంది. ఇది డిమాండ్ పవన్ రీతు సపరేట్గా ఆడితే ఎంత ఫ్రెండ్షిప్లో ఉన్నా కూడా మరీ ఓవర్గా అనిపిస్తుంది. వాళ్ళు బాత్రూమ్ పక్కన కానీ ఇంకెక్కడే గొడవలు చూస్తే మరీ ఏంటి విపరీతంగా మరీ ఓవర్గా అనిపిస్తుంది. బాండింగ్ ఉండాలి, మరి ఒక లిమిట్లో ఉండాలి. ఏదైనా లవ్ బాండింగ్ కానీ ఇంకేమైనా కానీ అక్కడే వాళ్ళ ఇద్దరి గేమ్ అదే పాడవుతుంది. అది ఎప్పుడో సంజన గారు ముందే చెప్పాల్సింది. ఇప్పుడు వచ్చి లాస్ట్ టైంలో ఇంకా ఇదే అవుతుంది. ఇంకొకటి నామినేషన్లో కూడా తనుజని నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అక్కడే అవుతుంది కదా. ఇంకా ఇమాన్యుయల్ అయితే అస్సలు చేయను అనడం, ఇంకా అది ఏం కరెక్ట్ పాయింట్స్ ఉండి ఎవరు బ్యాడ్. ఆయన ఎఫెక్ట్ అయింది. ఆమె గేమ్ ఇమాన్యుయల్ వల్ల మొన్న క్యాప్టెన్ టాస్క్లో ఎఫెక్ట్ అయింది. అప్పుడు నామినేషన్ చేయాల్సింది. ఆమె పాయింట్స్ పెట్టట్లేదు, సరిగా పాయింట్ పెట్టట్లేదు, సేఫ్ గేమ్
ఆడుతుంది. ఇంకా పవన్ ఎలా ఆడుతున్నారు? డిమాండ్ పవన్ అదే అండి, ఆయన టాస్క్ లో కానీ వేరే దాంట్లో బాగా ఆడతాడు. ఇక్కడే కొంచెం బాండింగ్ వల్ల కొంచెం ఇరుక్కుపోతున్నాడు, కొన్నిసార్లు మాట జారుతున్నాడు. నిన్న కూడా చూసాం కళ్యాణ్ని ఇలా మెడ పట్టుకోవడం, అది కొంచెం ఓవర్గా అదే అగ్రెషన్ అదే ఉండకూడదు. యాక్చువల్లీ కంట్రోల్ చేసుకోవాలి. అదే ఓపెన్ అయ్యాడు. అది అక్కడే రాంగ్ అవుతుంది, కొంచెం బాండింగ్ వల్ల కొంచెం రాంగ్ అవుతుంది. ఓన్గా ఆడితే వీళ్ళిద్దరూ మంచి రితు కానీ డిమాండ్ కానీ మంచి కంటెస్టెంట్గా అవుతారు. అలా నాకైతే ఈసారి బిగ్ బాస్ చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు డిఫరెంట్గా. ఇప్పుడు కూడా ప్రోమోలు వచ్చాయి, ఓల్డ్ కంటెస్టెంట్ వచ్చారు, అది వాళ్ళతో గేమ్ ఆడించుకుంటే వాళ్ళే పోటాపోటీగా ఆడుతున్నారు సెలెక్ట్ చేసుకొని. అది చాలా బాగుంది అంతా. అది వాళ్ళ కాన్సెప్ట్ బిగ్ బాస్ సూపర్గా అనిపిస్తుంది. ఇంకొకటి మనం సీజన్ 2లో చూసాం, ఇది కౌశల్ సీజన్ 2లో బాండింగ్స్ లేకుండా ఎలా అన్నట్టు ఆడాడో ఈసారి బాండింగ్స్ పెట్టుకొని ఈమె తనుజ అంత బాగా ఆడుతుంది. ఎంతవరకు బాండింగ్, ఇప్పుడు ఆమె బాండింగ్ అన్నారు, వీళ్ళది ఏంది అంతా మొత్తం దివ్యాది కానీ వాళ్ళది మొత్తం నాన్న అని బాండింగ్ కానీ దాన్ని ఎంతవరకు పెట్టుకోవాలి, ఎంతవరకు బాగా ఆడాలి, దాన్ని ఎంతవరకు నిలుపుకోవాలి, బాగా ఆడుతోంది. వీళ్ళు బాండింగ్ ఇమాన్యుల్ కానీ సంజన కానీ కొంచెం ఎక్కువ ఫేక్గా అనిపిస్తుంది, క్లియర్ కట్గా అనిపిస్తుంది. అది మరీ ఓవర్గా అనిపిస్తుంది. వీళ్ళు కరెక్ట్గా ఉన్నారు. ఏదైనా తప్పు ఉంటే తప్పు నామినేషన్ చేసుకుంటున్నారు, గట్టిగా పోటీస్తున్నారు. ఇంకా దివ్య అయితే పాయింట్ బాగా పెడుతుంది. ఆమె ఫస్ట్ వీక్లోనే రావాల్సింది. ఇంకొకటి వైల్డ్ కార్డ్ రావడంలో మనం చూసాం, వైల్డ్ కార్డ్ వచ్చే వాళ్ళకి ఆల్మోస్ట్ చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఆమె మొన్న కూడా నామినేషన్ వరకు వెళ్ళింది. అంటే బిగ్ బాస్ కూడా అలాగే చేస్తాడు, కొంతమంది కావాలని ఉంచి అలా తీస్తాడు. దివ్య అయితే టాప్ ఫైనల్లో ఉండాల్సిన కంటెస్టెంట్. నాకు ముగ్గురు అనిపిస్తుంది, తనూజ కానీ ఇమాన్యుల్ కానీ దివ్య కానీ టాప్ 3 అనిపిస్తుంది. మిగతా వాళ్ళలో ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంది, టాప్ 5 చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అంత సేఫ్గా వరస్ట్గా ఆడుతున్నారు, కొంచెం ఎక్కువ సేఫ్గా అంత ఇదా ఆడుతున్నారు ఈసారి. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఈసారి అయితే నాకు ఖచ్చితంగా సంజన ఎలిమినేట్, ఎవరు అవుతారో తెలియదు. బిగ్ బాస్ ఇక్కడ ఓటింగ్ ప్రకారం అయితే ఎలిమినేట్ చేయట్లేదు ఆయనకు. అంటే ఇంకొకటి గేమ్ కూడా ఎవరు బాగా ఆడట్లేదు, ఎవరు ఎలిమినేట్ అయినా ఓకే, కానీ నేనైతే సంజన ఎలిమినేట్ అవ్వాలి అనుకుంటాను. మరీ ఓవర్గా ఎక్కువ మాటలు జరుగుతుంది, మరీ ఎక్కువ సేఫ్. ఇమాన్యుల్ విషయంలో సరిగా పాయింట్స్ చెప్పట్లేదు. ఇప్పుడు ఇప్పుడు తనుజ చూడండి, బాండింగ్స్ పెట్టుకొని గేమ్ ఆడింది. వాళ్ళిద్దరి పాయింట్స్ ఉన్నా కూడా నాన్న అంటూ వాళ్ళు ఏమీ అన్ని మాట్లాడింది, పాయింట్స్ రాంగ్ ఉన్నా అన్ని డైరెక్ట్గా చెప్పింది మొహం మీద. వీళ్ళిద్దరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు, అక్కడే సంజన ఫెయిల్ అయింది. ఇంకా ఇమాన్యుల్ అయితే ఆయన అదే ఆ సేఫ్ గేమ్లో ఎక్కువ మైనస్ అవుతుంది. ఆ రకంగా ఆయన టాప్ 2లో అనుకుంటున్నా. ఇంకా కళ్యాణ్ కొంచెం స్టార్టింగ్లో కొంచెం నెగిటివ్ వచ్చాయి. ఆయనకు కొంచెం లేడీస్ మీద చేయడం అది కొంచెం చాలా మార్చుకున్నాడు, కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు. ఇంకొకటి తనుజని ఏదో కళ్ళతోనే చంపేసినట్టు అది కొంచెం ఆ విషయంలో టాప్ 2 టాప్ 3 కొంచెం ఇమాన్యుల్ వస్తాడా, టాప్ 2లో ఇమాన్యుల్ వస్తాడా, కళ్యాణ్ వస్తాడా అనేది తెలియదు, చూడాలి. విన్నర్ వేరే వాళ్ళు ఇచ్చినా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే నేనైతే లాస్ట్ సీజన్ చాలా అనుకున్న ప్రేరణ విన్నర్ అవుతుందని. బిగ్ బాస్ ఇంకా మైండ్ గేమ్ చెప్పలేము. ఈ సీజన్ అయితే తనుజ అవుతారు అనుకున్నాను, కానీ ప్రతిసారి బిగ్ బాస్ ప్రయారిటీ ఎక్కువ ఓవర్గా ఇచ్చింది. నార్మల్గా ఇస్తే ఓకే, ఓవర్గా ఇచ్చింది తనుజ. అంటే తనుజని విన్నర్ చేయకూడదనే ట్రై చేసింది. ఎక్కువ ఆడుతుంది, అందుకే ఓవర్గా ఇచ్చింది. ఆమె ఆడకపోతే అన్నిసార్లు కంటెండర్ అవ్వరు. సపోర్టింగ్ టాస్క్లో కంటెండర్ అయింది, లాస్ట్ మినిట్లో ఎవరు సపోర్ట్ చేయలేదు. ఈసారి ఎట్లో టాస్క్ పెట్టారు, టాస్క్ కూడా చాలా బాగా ఆడింది. అది ఇంకా లైవ్లో చూడాల్సింది. అది ఇలా కత్తిని ఇలా పట్టుకునే వేయడం. అంతకుముందు కూడా ఆయన ఫౌల్ గేమ్ ఆడాడు. ఆయన యాక్చువల్లీ కత్తి ఎప్పుడో సుమన్ సంచలాగా ఉన్నారు, కత్తి అలాగే కంటిన్యూగా పట్టుకొని ఎక్కువ పెయిన్ అయినా కంటిన్యూ పట్టుకుని ఇంకా సంజన వచ్చి ఇంకా ఈమెను విన్నర్స్ చేయాలని, తనుజని విన్నర్స్ చేయాలి అని ఇంకా ఆమె అతని మీద వెయిట్ పెట్టాడు. ఇంకా విన్ అయింది, తనుజ విన్నర్ అయింది. మొత్తానికైతే విన్ అయింది ఆమె. బిగ్ బాస్ వరకు ఎంతవరకు చేయాలో అంతవరకు అచీవ్ చేసింది. ఖచ్చితంగా విన్నర్ ఇవ్వాల్సిందే. బిగ్ బాస్ ఇంకేమన్నా స్కామ్ చేస్తే ఖచ్చితంగా లాస్ట్ సీజన్